నిన్న నేను జపాన్లో హెల్త్ చెకప్ చేయించుకున్నాను. సో జపాన్కి మన ఇండియాకి ఉన్న మధ్య డిఫరెన్సెస్ ఏంటి, నేను నోటీస్ చేసినవి మెయిన్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్లెన్లీనెస్ అండ్ ఎన్విరాన్మెంట్. జపాన్ వాళ్ళు ఎంత క్లీన్గా ఉంటారనేది, వాళ్ళ రోడ్స్ని కానీ హాస్పిటల్స్ని కానీ ప్రతి ప్లేస్ని ఎంత శుభ్రం చేసుకుంటారనేది మనందరికీ తెలిసిందే. నేను ఎక్కువగా నోటీస్ చేసింది ఏంటంటే, పేషెంట్ ఒక్కొక్క ప్లేస్ నుంచి మూవ్ అవుతున్నప్పుడు మన వెనకాలే క్లీన్ చేయడానికి ఒకళ్ళు వస్తారు, క్లీన్ చేస్తూనే ఉంటారనమాట రెగ్యులర్లీ. వేరే వాళ్ళకి ప్రాబ్లం అవ్వకుండా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటారు, వాళ్ళ ఎన్విరాన్మెంట్ని నీట్గా పెట్టుకుంటారు. రెండోది వచ్చేసి వెయిటింగ్ టైమ్. నా అపాయింట్మెంట్ అయితే మధ్యాహ్నం 3:40కి ఉండింది, అయిపోవడం మొత్తం అంతా 5కి అయింది అనమాట. సో 1 hour 20 minutes పట్టింది. జపాన్లో ఏంటంటే ప్రతిదీ సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది కాబట్టి కొంచెం స్లో. ఇండియాలో కూడా డిపెండ్స్ అనమాట, హాస్పిటల్ని బట్టి కొన్ని లేట్గా జరుగుతాయి, కొన్ని ఫాస్ట్గా జరుగుతాయి. మూడోది వచ్చేసి కాస్ట్. జపాన్లో హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా కాస్ట్ అవుతుంది, ఇండియాలో కంపారిటివ్లీ తక్కువ. సో ఇన్సూరెన్స్ లేకపోయినా కూడా కొంచెం రేట్లు తక్కువగా ఉంటాయి, సో బెటర్. నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్, పేషెంట్ని ట్రీట్ చేసే విధానం ఎట్లా ఉంటుంది, పేషెంట్ని కేర్ చేసే స్టైల్ ఎట్లా ఉంటుందని. అంటే పేషెంట్ని చాలా రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తారు. లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా వాళ్ళ దగ్గర ట్రాన్స్లేటర్స్ ఉంటాయి చిన్న చిన్నవి, అవి పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. ఎంత పాసిబుల్ అయితే అంత పొలైట్గా, మరీ పొలైట్గా ఉంటారు జపనీస్ వాళ్ళు. ఇండియాలో పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తారో మన అందరికీ తెలిసిందే. సో ఇది నాకు మెయిన్గా నచ్చింది. ఎక్కువ రెస్పెక్ట్ చేస్తారు, ఎక్కువగా కేర్ చేస్తారనమాట, చెప్పేది క్లియర్గా చెప్తారు. జపాన్లో ఇప్పుడు మనం హాస్పిటల్కి నేను వెళ్ళాను కదా, చలేసినా కూడా అక్కడ బ్లాంకెట్స్ పెట్టారనమాట, మీకు బ్లాంకెట్స్ కావాలంటే వాడుకోండి అని. ప్రతిదీ అక్కడ కంఫర్టబుల్గా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే కనుక మన ఇండియన్స్కి డెఫినెట్లీ ఇండియన్ మెడిసినే సూట్ అవుతుంది, జపనీస్ వాళ్ళకి జపనీస్ మెడిసిన్ సూట్ అవుతుంది. ఇక్కడ డోసేజ్లు తక్కువ ఇస్తారు, ఏది ఎంత అవసరమో అంతే ఇస్తారు. ఇండియాలో నార్మల్గా డోసేజ్ ఎక్కువ తీసుకుంటాము, కానీ ఇక్కడ మేము ఎప్పుడైనా ఇక్కడ మెడిసిన్ యూజ్ చేయాల్సి వస్తే అది అంతగా మాకు పనిచేది అనమాట, అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో ఏ కంట్రీకి ఆ మెడిసిన్ ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ కూడా దానికి అకార్డింగ్గా ఉంటుంది అనమాట. సో ఇవి నేను నోటీస్ చేసిన డిఫరెన్సెస్. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేసి ఫాలో అయిపోండి. బై బై.